పేరు మున్నమల్ల యాదవ్. ఎట్లా ఉంది రైతులు పండగ చేసుకుంటారా కాంగ్రెస్ పాలనలో? రైతులను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 420గానే మిగిలిపోయాడు రేవంత్ రెడ్డి. అతని పాలన నిజాం పాలన ఒక రజక అప్పుడు ఇంగ్లాండ్ బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలించినట్టు ఉన్నది తెలంగాణని తెచ్చి తెలంగాణని బాగు చేస్తానని కేసీఆర్ కలగన్న తెలంగాణని 10 సంవత్సరాలు బంగారం లాగానే కాపాడితే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ వెనకటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉందో అట్లా తయారైంది రేవంత్ రెడ్డి. బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం, సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నాం, అది మాటలకే చేతలతోటి కాదు, అది మాటల వరకే మిగిలిపోయింది. ఏమనుకుంటారు ఊర్లలో జనాలు? ఏం లేదు, మళ్ళీ కేసీఆర్ కావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే మన రైతులు నీళ్ళు వస్తాయి, కరెంట్ వస్తుంది, మరి గిట్టుబాటు ధర కలుగుతుందని రైతులు చాలా ఆవేదనతో మరి అప్పుడు వీరు ఇచ్చినటువంటి బోగస్ మాటలకు నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. మరి ఈరోజు అదే రైతులు కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది అనేది పునరాలోచించుకొని ఎప్పుడు ఈరోజు ఓట్లు పెట్టినా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారే గెలుస్తారు. ఎందుకు కేసీఆర్ వద్దనుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోరు కదా, మళ్ళీ కేసీఆర్ ఎందుకు గుర్తొస్తా ఉన్నాడు? మోసాల మాటలు నమ్మిర్రు. కేసీఆర్ గారు రైతు బంధు ఎకరానికి 10,000 సంవత్సరానికి ఇవ్వడం జరిగింది. నేను 15,000 ఇస్తా, మరి కళ్యాణ లక్ష్మికి ₹1,00,000 ఇస్తా, నేను 1,00,000 ఇచ్చి తులం బంగారం పెడతా అని ఇలాంటి చాలా అబద్ధపు మోసమైన మాటలు చెప్పి ప్రజలు వాస్తవానికి క్రాస్ అవ్వడం జరిగింది. కాకపోతే తెలంగాణ ప్రభుత్వం మీద కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద కానీ ఎలాంటి కోపంతో లేరు. కాకపోతే 10 సంవత్సరాలు చేసిండు, మరి రేపు ఈయన చెప్పే మాటలు మనకేమన్నా వస్తాయో అవకాశం వస్తుందో అన్నట్టుగా ప్రజలు నమ్మి ఓట్లేశారు తప్ప కేసీఆర్ ఏమి రైతులను కానీ యువకులను కానీ ఏది మోసం చేయలే. మొన్న కూడా గ్రామ సభలు పెట్టారు, పథకాలు ఇవ్వడానికి మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని ముఖ్యమంత్రి. గ్రామ సభలలో బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా పాల్గొనలే. అయినా ప్రజలే తిరగబడి మీరు చేసిన మోసాలకు చాలు, మీరు ఏమి ఇవ్వట్లేదు, మా ఊళ్ళోకి రావద్దు, వాళ్ళ ఇచ్చిన పథకాలు కూడా అవి ఏమి ఇవ్వలే, కానీ ఆ పథకాలు కూడా కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో సంతకాలు పెట్టిన వాళ్ళకే మేము చెప్పిన వాళ్ళకే వస్తాయని మోసం చేస్తే కూడా అట్లా కూడా నిలదీయడం జరిగింది. మా దగ్గర కూడా తుంగతుర్తి నియోజకవర్గం, మరి గతంలో మా ఎమ్మెల్యే గారు 2 టైమ్స్ గెలిచిన గాదర్ కిషోర్ కుమార్ గారు ఉద్యమకారుడు. మరి అతను చేసిన అభివృద్ధి తప్ప, ఆయన చేసిన శిలాపలకాలు తప్ప ఈ సంవత్సర కాలంలో మందుల సామెలనే మా కిషోర్ గారిని ఉసుకతోటి బతుకుండు 1000 కోట్లు సంపాదించడని మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు చూస్తే ఊళ్ళలోకి పోతే కార్యకర్తలే, వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలే ఈరోజు నిలదీసి మొన్న తుంగతుర్తిలో జరిగిన గ్రామ సభలో కూడా వెలివేయడం జరిగింది. చెప్పుతో కొట్టడం అనే మాటలు నిజంగా చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు చేసిన ఏ ముఖ్యమంత్రి తిట్టని మాటల్ని రేవంత్ రెడ్డి గారిని ప్రజలంతా తిడుతున్నారు. దానికి తిట్టవలసిందే, ఎందుకంటే మోసం చేసి అధికారంలోకి వచ్చినాక ఎవరైనా నాయకుడు అబద్ధాలు ఆడితే ప్రజలు తిరగబడతారు, తంతరు కూడా. ఫైనల్గా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావాలి. ఆయన వస్తేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది, తెలంగాణ రైతాంగం బాగుపడుతుంది. పేరు బోగబోయిన రాజు. రైతు భరోసా వస్తుందా కాంగ్రెస్ పాలన? ఇంత మటుకు రైతు భరోసా లేదు, నాకు 2 లక్షల రుణమాఫీ కూడా కాలేదు. ఇంత మటుకు కళ్యాణ లక్ష్మి అని మా ఊరికి ఒక్కతే కూతురు, బిడ్డ పెళ్లి చేసిండు, తులం బంగారం కాడ అసలే లేదు. బిడ్డ పెళ్లికి వద్దురా అంటే తులం బంగారం ఒప్పుకుండు, ఎట్లా రేవంత్ రెడ్డి ఇచ్చేది పెడతలే అంటే అల్లుడు బిడ్డ నెలకు వచ్చిండు. ఇప్పుడు ఆ తులం పెట్టినాకనే పిల్లలు తీసుకురా అంటే వాడు తులం ఇవ్వట్లేడు, బిడ్డను తోలట్లేడు. అది పరిస్థితి. కళ్యాణ లక్ష్మి కూడా రాలే వానికి. ఇంత మటుకు ఆ లచ్చ నీరనైనా ఆ లచ్చ పెట్టి బంగారం కొనైనా పంపిస్తామన్నా కానీ ఆ లచ్చ కూడా ఇవ్వలే. మోసపోయి 420 హామీలని ఇచ్చి ఇదంతా చేసి ఆగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని బస్సు పట్టేయడమే తప్ప కాంగ్రెస్ పాలన అభివృద్ధి చెందేది అయితే ఏది కూడా లేదు. గ్రామ సభలు పెట్టిండు, పథకాలు అప్లై చేసుకు, గ్రామ సభలు పెట్టిండు, జనం ఆయన ఏదో చేద్దామని ఏదో చూద్దామని. పరిస్థితి ఏంటంటే గ్రామ సభలు పెట్టించి జనాన్ని మభ్య పెట్టించి నీకు రేపు ఇల్లు ఇస్తాం, అన్ని ఇళ్ళకి అప్లై చేయండి, రైతు బీమాకి అప్లై చేయండి, దానికి అప్లై చేయండి అని మీకు అన్నీ ఇస్తాం అంటే జనం ఏంటంటే అమ్మో అటుపోతే ఇస్తాడో ఇయ్యడో, ఇటుపోతే ఇస్తాడో ఇయ్యడో అని అనుకోవటం కోసం, జనాన్ని మభ్య పెట్టడం కోసం. కానీ ఏది కూడా ఒకటి కూడా రాదు. మళ్ళీ కేసీఆర్ వస్తేనే ఏదైనా రావాలి అంటే ఎవరి వల్ల కాదు. వీళ్ళందరూ ఏంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను ముఖ్యమంత్రి కావాలని ఆయన ఏదో ప్లానింగ్లు చేసుకుంటున్నాను, ఈయనేదో ప్లానింగ్ చేసుకుంటున్నాను, వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకోవడానికి తప్ప ప్రజల్ని పట్టించుకోవడానికి అయితే ఇక్కడ ఏమీ లేదన్న. అది పరిస్థితి. ఏమీ లేదు, దండగా. ఆయన మొన్న 26వ తారీఖు నైట్ 12 సెలవు, 12ంటికి టంగ్ 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 అంటది అన్నాడు. ఇవాళ 28వ తారీఖు మధ్యాహ్నం 12 అయినా కానీ రూపాయి అరెకరాని పడ్డానికి అనుకో ఒక లిస్టు పెట్టమను, ఏఈఓలకు లిస్టు పంపమను,
మిర్యాలగూడ మండలంలోకి ఏవోలకు లిస్టు పెట్టి ఇంతమంది పడ్డారని ఆయన ఆడ టీఆర్ఎస్ నల్గొండలో ఏదో చెప్తున్నారు పడ్డదని చెప్పురా అని ప్రెస్ మీట్ ఇవ్వను. ఒక్కని కూడా అరెకరా ఉన్నోని కూడా బాగాలేదు ఇప్పటిదాకా. ఆయన వేస్తా అంటుండు కానీ అదంతా దండగా ఏదో నలుగురు రైతు ఇది రుణమాఫీ చేసినట్టు ఎంతమందికో కొంతమంది చేసి దీన్ని కూడా అరెకరానికో ఎకరానికి వేసి కథం పట్టేయడానికే కానీ ఏది కూడా కాదు. కేసీఆర్ 10,000 ఇస్తే నేను 12,000 ఇస్తున్నా. 15,000 ఇస్తాడు, నువ్వు 12 అంటున్నావు. 15,000 రూపాయలు ఇస్తాను 12 చేసిండు. 12 కూడా లేదు, అది వచ్చేది లేదు, ఇది వచ్చేది లేదు. నిజమన్నా ఏం కాదు, 3 సంవత్సరాల నరలో మా కేసీఆర్ మళ్ళీ వస్తుండు, మా పాలనే వస్తుంది, ఏం ఇబ్బంది పడకారు. కేసీఆర్ ఎందుకు గుర్తు వస్తాడు? కాంగ్రెస్ పార్టీని మీరే కదా గెలిపించుకున్నది. తప్పు చేసినాం, ఏదో ఈడు ఇస్తాడేమోలే అనుకొని తప్పు చేసినాం. మళ్ళీ ఎదురేసుకు ఓటేసే పరిస్థితే లేదు. నీళ్లు తెచ్చింది కేసీఆర్, కరెంట్ ఇచ్చింది కేసీఆర్, రైతు బంధు ఇచ్చింది కేసీఆర్, రుణమాఫీ చేసింది కేసీఆర్, 2,000 ముసలోళ్ళకి పింఛన్ ఇచ్చింది కేసీఆర్. ఆ ముసలోళ్ళ పాప 4,000 ఇస్తాడు, వాళ్ళ ఆస్తితో చేసిరు 4 వస్తాయేమో, ఈ 2 ఇచ్చిన 4 వస్తాయి, అది కూడా లేదు. దండగా వేస్ట్ అన్న. అందరు నెట్టేట ముంచి 4 కోట్ల ప్రజలు కూడా ఆగమయ్యాలా. ఇప్పుడు ఓట్లు పెట్టమని టీఆర్ఎస్ గెలవకపోతే పంచాయతీ ఛాలెంజ్గా చెప్తా. ఇదే కలెక్టర్ ఉరేసుకొని చచ్చిపోవచ్చు నేను. అది ఎందుకు అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? ఏది చిన్న వ్యతిరేకత రాక డిసెంబర్ 9వ తారీఖు నాడు అన్ని వస్తాయి పోరాడు. డిసెంబర్ 9 మళ్ళీ 9 పోయింది, జనవరి 28 వచ్చింది. ఒక్క హామీ ఇచ్చినట్టు ఆడవాళ్ళకు బస్సుల సీట్లు ఇచ్చి తన్నుకొని సాగటానికి చెప్పిండు కానీ ఏం లేదు. అబ్బా ఆడవాళ్ళకి బస్సు సీట్లు ఛార్జీలకు పైసలు లేవు అమ్మ కాడ. అదొక ఆర్థికంగా ఇబ్బంది, రాష్ట్రం ఇబ్బందుల పాలు కావడానికే కదా. అదొక స్కీమా? అది నిజంగా చెప్పాను, నువ్వే చెప్పు స్కీమా అది? మహిళలను కోటీశ్వరం చేస్తున్నాడు. ఎట్టా ఏమి ఇచ్చి బస్ ఛార్జీలు బంద్ చేసి కోటీసార్లు చేస్తారా? బస్ ఛార్జీలకు పైసలు లేకున్నాము మేము. ఇప్పుడు 40 మనుషులు మిర్యాలగూడ మండలం ములక్కాల నుంచి ఛార్జ్ పెట్టుకొని ఇడికి రాలేదా? కేసీఆర్ మీద అభిమానంతో సొంత ఖర్చులతో వచ్చినాం మేము ఇడికి. ఎవరు మాకు రూపాయి ఇచ్చింది లేదు, చేసింది లేదు. అది పరిస్థితి. కేసీఆర్ అంటే అంత అభిమానం ఎందుకు ఉంది అందరికి? అన్న మీరు చూసారు 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది. తెలంగాణ వచ్చినాక అభివృద్ధి ఏం జరిగింది అనేది అంత కళ్ళకు కనపడుతుంటే కళ్ళకు ఏది లేదు చెప్పు, ఏమి ఇయ్యలేదని మనం కేసీఆర్ని అందాం. కానీ నాదే తప్పు. కాంగ్రెస్కు మా వాళ్ళు మోసపోయి ఓటేసి అలా ఆగమైపోయారు, అంతే, ఏం లేదు. అది ఏం చెప్తావు గొప్పతనం? కేసీఆర్ గొప్పతనం చెప్పడానికి ఒక్కటి ఉందా అన్న? 100 ఉన్నాయి, 1000 ఉన్నాయి. రైతుల కోసమని చెరువులు దోమిచ్చిండు. కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి ఎక్కడో ఇదివరకు నల్గొండ జిల్లా అటు ఇటు నామారం సైడ్లో శనిక్కాయలు అవి వేసుకునేటోళ్ళు వాళ్ళు ఇవాళ నీరు చుచ్చు పడిపోయింది. ఎవరి వల్ల? కేసీఆర్ వల్ల. కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి వాళ్ళందరికీ రైతులను ఇబ్బంది లేకుండా కలిగించింది. ఇంకా అంతకన్నా ఎక్కువ గొప్పతనం ఏముందన్న? రైతుకు కావాల్సింది ఏంది? నీళ్లుంటే రైతు ఏదైనా చేయగలుగుతాడు. నువ్వు మరి 30 ఏళ్ళు చేసినావు, నువ్వు నీళ్ళు తెచ్చినావా? కేసీఆర్ తెస్తే అది కూలింది ఇది కూలింది అన్న, వాడు కూలింది దాని నుంచి నీళ్ళు ఇప్పుడు ఎందుకు తెస్తున్నావు? మరి నువ్వు వేరే కాంచి తెచ్చి చూపి, నువ్వు ఇంకో ప్రాజెక్టు కట్టరాదు, ఏదైనా మంచి ప్రాజెక్టు కట్టరాదు, ఇప్పుడు కట్టి రైతులకు నీళ్ళు ఏరాదు. అది చేత కాదు, చేసిన దాన్ని ఇది చేసి ఏదో మాయమాటలు చెప్పి వచ్చింది.